ఇదే పేపర్లో ఇచ్చినాం. ఈ పేపర్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్పొరేటర్లకు మా ఏరియా కార్పొరేటర్లకు కానీ ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసుల ఎంఆర్ ఆఫీసులో కానీ ఆర్డీఓ ఆఫీసులో కానీ ఎండిఓ ఆఫీసులో కానీ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ ఇట్లా 30 ఏళ్ల సంది ఇచ్చిన లెటర్లో మొత్తం ఈ లెటర్లో మొత్తం ఉంది డీటెయిల్స్. మాకు 2005లో రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు ఏం చేసాడు, 1000 రూపాయలు కట్టండి మీకు ఇందిరామైన్లు ఇప్పిస్తా అని చెప్పి 1000 రూపాయలు కట్టిండ్రు. ఆ రిసిప్ట్లు ఉట్టుకున్నాయి మా దగ్గర. ప్రూఫ్ ఆధార్ కార్డు ఉంది, కరెంటు బిల్లు ఉంది, నల్ల బిల్లు, రేషన్ కార్డు, ఓట్ల లిస్టు ప్రతి ఒక్కది. అంటే మేము పాలమూరు నుంచి బతకనికి వలస వచ్చినాం, వీడికి బతకనికి వచ్చినాం. లేబర్ చిక్కడిపల్లి లేబర్ అడ్డ మీద పని చేసుకొని బతుకుతున్నాం. 40 సంవత్సరాల సంది ఇక్కడ గుడిసెలు ఉన్నాయి. కొంతమంది 30 ఏళ్ల కింద వేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 40 ఏళ్ల కింద వేసుకొని బతకనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను 96లో వచ్చిన వీడికి. 96లో వచ్చి మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకొని 96లో వచ్చి ఈయన బతకనికి ఇదే గుడిసె వేసుకొని ఉన్నా. ఖాళీ స్థలం ఉన్నది. ఆ రోజు ఖాళీ స్థలంలో ఇదే గుడిసెల 3 పిల్లలు అయినా, ఆ పిల్లలకు మళ్ళీ 2 పెళ్ళిళ్ళు అయినాయి, మళ్ళీ అలాగే 2 పిల్లలు. ఆ రోజు అవతారం వాళ్ళ బతకనికి వచ్చినాం. ఈ రోజు కూడా బతకనికి అదే కూలీ చేస్తున్నాం, అదే అడ్డ మీద పనిపోతున్నాం మేము. ఇంట్లో ప్రతి ఒక్క కులం ఉంది. ఇంట్లో కురుమోళ్ళు ఉండరు, గొల్లోళ్ళు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, తెలుగు వాళ్ళు ఉండరు, ముద్రాజు మొత్తం అన్ని కులాలు ఉన్నాయి. ఇంట్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎవరిని అందరం బతకనికి వచ్చినా అందరం సమానంగా ఉండాలని చెప్పి ఉన్నాం. ఆ సమానం తోడితే 73 కుటుంబాలకు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇక్కడనే కట్టేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ఒక్క ప్రజాపాలన ప్రభుత్వం వల్ల కూడా ముఖ్యమంత్రి స్థానం వల్ల కూడా ప్రజాపాలన పెడితే 100 సార్లు ఆఫీస్కి పోయినాం. మేము పోయి లెటర్లు పెట్టుకుంటే ప్రజాపాలన ఇందిరామైన్లు కట్టేస్తామని చెప్పి ప్రజా దరఖాస్తులు పెడితే దరఖాస్తులు ఉడికే పెట్టుకున్నాం. ఖచ్చితంగా మాకు ఇందిరామ్మ ఇండ్ల లెక్కల మాకు ఇక్కడనే ఇదే స్థానం వల్ల ఈ 73 కుటుంబాలకు మాకు ఇందిరామ్మ ఇండ్ల లెక్కల మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా చేస్తాడేమని చెప్పి ఆలోచన. 2014లో కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2014లో 273 ఇండ్లు 273 స్లమ్ ఏరియాలలో భగత్ సింగ్ నగర్ అనే బస్తీ, సుందరయ్య పార్క్ పక్కల భగత్ సింగ్ నగర్ అనే బస్తీ ఫస్ట్ లిస్ట్లో ఉంది. పేపర్లో ఫస్ట్ లిస్ట్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్కటి చేస్తే ఫస్ట్ లిస్ట్లో మాది పేపర్లో ఉంది. కానీ మాది వెనకేసారు. ఎందుకు వేసారు అంటే మీద అదే కేసు ఉంది, అది ఉంది, వాళ్ళకి అమ్మిరు వీళ్ళకి అమ్మిరు అని చెప్తారు. ఎవరికి అమ్మినట్టు ఒక కేసు ఉంది అనుకో, చిన్న పిఎస్లో కేసు ఉంటేనే పోలీసు కంపల్సరీ ఇంటికి పంపిస్తావు వాళ్ళు లెటర్ ఇచ్చి. కానీ మా జాగ్రత్త కంప్లైంట్ ఉంది అనుకో, ఒక్క లెటర్ అయినా ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వాలి ఈ 40 ఏళ్ల సంది? మేము 40 ఏళ్ల సంది ఉంటే 2008లో రిజిస్టర్ చేసినట్టు డాక్యుమెంట్ చిన్న ప్రూఫ్ చూపిస్తారు బిట్కాయిన్ కంపెనీకి. ఆ డాక్యుమెంట్ 2008లో చూపించిండు. మేము అంతకుముందే మేము ఇక్కడ ఉన్నాం కదా. సరే 2008లో డాక్యుమెంట్ చూపించాను, కాల్ చేసి ఇవ్వాలి. ఓకే, మాకు ఒక లెటర్ ఇవ్వాలి కదా. మాకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ నుండి ఒక లెటర్ అన్న రావాలి కదా. ఎందుకు రాలే? ఏం గ్లాంబ్లింగ్ చేస్తున్నారు అనేది మాకు అర్థమవుతలేదు. దీని మీద ఎమ్మెల్యే చేస్తారా, ఎంపీలు చేస్తారా, లీడర్లు చేస్తారా, ఏం గ్లాంబ్లింగ్ చేసి మమ్మల్ని ఇట్లా చేస్తారు. భగత్ సింగ్ నగర్ లమ్మాడి బస్ అని ఉంది. లమ్మాడి బస్తీలో వెనక ఉన్నారు వాళ్ళు. మాలాగానే గుడిసెలు వేసుకొని ఉన్నారు. స్థానంగా వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఆడ 127 ఇండ్లు ఇచ్చిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకి ఇచ్చిండ్రు. అదే కేటీఆర్ గారికి వచ్చినప్పుడు మేము అడిగితే నాయనరసింహారెడ్డి ఇక్కడ మంత్రి ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ ఉన్నాడు. ఎవరు కేటీఆర్ ఇక్కడ మంత్రిగా వచ్చారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముఠగోపాల్ గారు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఇంతకుముందు చేసిన లక్ష్మణ్ వచ్చాడు. ప్రతి ఒక్క గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్క లీడర్లు వచ్చిండ్రు. వీడికి వచ్చిన లీడర్ అలా అడిగితే మీది ఉడక స్థానంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఆగ్దానం వచ్చింది. కానీ ఇది వరకు సమస్య పరిష్కారం కావాలి. ఎందుకు పట్టించుకుంటలేరు? మా మీద ఎందుకు అట్లా అంటే పాలమూరు లేబర్ అనే అంటే ప్రతి ఒక్క డిస్టిక్ వాళ్ళు ఉన్నారు. నిజామాబాద్ డిస్టిక్ ఉంది, పాలమూరు వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మన మీది ఎవరు
ఆంధ్ర ఏ ఊరు? తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇక్కడ ఉన్నారు. ఏంది ఆ ప్రెస్ నోట్ విడుదల ఏంది దాని గురించి వివరంగా చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రెస్ నోట్ కెమెరాలో చూపి అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ కు మేము ఇచ్చిన లెటర్ల మీద చేసినాం. జి లింగయ్య అధ్యక్షుల, అవును సార్, ఏ రాజు ఉపాధ్యక్షులు, రాముడు కార్యదర్శి, బక్కయ్య సహాయ కార్యదర్శి అంటే శ్రీనివాస్ కోశాధికారి. అవును, ఈ ప్రెస్ నోట్. అవును, ప్రతి ఒక్కరము మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. కట్టియాలని కోరుకుంటున్నాము. ఈ 73 కుటుంబాలకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదే జాగాలో మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఇదే ప్రజాపాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదే కుటుంబాలకి ఇక్కడ సరిపోతుంది. మాకు ఇదే జాగాలో మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి అయినా పట్టించుకొని పొన్నం ప్రభాకర్ కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దయచేసి ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తే చాలా మంచిదని చెప్పి కోరుకుంటున్నాం.